పేదవాడికి న్యాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనేక సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసిన ఘనత టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. ఏలూరు అమీనాపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఎమ్మెల్యే బడేటి చంటి, పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, పార్టీ పరిశీలకులు మీరావళి తదితరులు ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆంధ్రప్రదేశ్కు వరం వంటిదని ప్రస్తుతించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిలో ₹2 బియ్యం, పేదవానికి గూడు, చేనేత దోవతులు వంటి వాటిని ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన పార్టీని బ్రహ్మముహూర్తంలో ప్రకటించడం వల్ల నేటికి పేదలకు సేవ చేసే విషయంలో పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, మున్సిపల్ మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, పార్టీ నగర అధ్యక్ష కార్యదర్శులు పెద్దబోయిన శివప్రసాద్, రెడ్డి నాగరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, పార్టీ నాయకులు ఎంఆర్డి బలరాం, ఎంబీఎస్ శర్మ, కొల్లేపల్లి రాజు, వందనాల శ్రీను, జంపా సూర్యనారాయణ, నెర్సు గంగరాజు, అమరావతి అశోక్, ఆర్నేపల్లి తిరుపతిరావు, కడియాల విజయలక్ష్మి, గోడవల్లి వాసు, సంబంగి జగదీష్, ఆర్నేపల్లి మధు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయి 44వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా మరి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకొని అన్నగారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసుకొని ఒకసారి సమాజ స్థాపన కోసం ఎన్టీ రామారావు గారు పెట్టిన సంస్కరణలని కూడా ఒకసారి గుర్తు చేసుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం మరి ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులు కావాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43వ సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ రోజున ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యక్రమంలో మరి జెండా వందనం ఎగరవేసుకుని మరి ఎన్టీ రామారావు గారిని మరి స్మరించుకోవడం జరుగుతుంది. అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజున 1983లో ఏదైతే పార్టీని స్థాపించారో మరి స్థాపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది ఒక వరంగా ఈ రోజు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించకపోతే మరి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండేది అనేది తలుచుకుంటేనే మనందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ అన్నగారు ఏదైతే పార్టీ స్థాపించి మరి పేదవాడందరికీ కూడా కూడు గుడ్డ నీడ ఉండాలని ఏదైతే తాపత్రయపడ్డారో దాన్ని ఆచరణలో పెడతంలో మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తర్వాత మరి అదే అడుగుజాడల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో కానీ ఐటీలో కానీ ఏ విధంగా తీసుకెళ్లారనేది మనం అందరం కూడా చూసాం. మరి అదేవిధంగా ఇప్పుడు మరి లోకేష్ గారు యువతలో ఉత్సాహాన్ని నింపుతూ మరి ఏదైతే మరి యువగాలం ద్వారా మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ A1గా నుంచోబెడతానికి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే కార్యకర్తలందరినీ కూడా సమిష్టిగా చేసుకుంటూ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ఈ రోజున ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ భవిష్యత్తులో అందరం కూడా ఒకటే మాట మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన్ని నించోబెడటానికి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ప్రజల గుండెలో ఉండిపోయేటట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సందర్భంగా కోరుకుంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది.